హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, విలేజ్ జాన్ బ్లాగ్స్ అనమాట. ఈరోజు అందరూ హోమ్ టూర్ చేస్తున్నారు కదా, నేను కూడా నేను డెలివరీ అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నానమాట. అమ్మ వాళ్ళ ఇల్లు చూపిద్దాం అందరికీ అయితే వీడియో చేస్తున్నాను. ఈరోజు పల్లెటూరులో మా అమ్మగారి ఇల్లు చూపిస్తా, చూసేయండి. వచ్చేసి కదా ఇంకా ఇటుపోండి. ఇదైతే జిల్లికాయలు అంటారు కదా, ఈ సీజన్ కదండి. ఇంటి ముందు నీట్గానే ఉండదు ఈ సీజన్ అయితే. దగ్గరికి కావాలి మాట వెళ్ళిపోవాలంటే. జిల్లికాయ సీజన్ కాబట్టి ఇంటి ముందు అయితే నీట్గా ఉండదు. వచ్చేది మాదైతే బజార్లో లాస్ట్ చివరి నుంచి రెండో ఇల్లు. ఇదైతే నీడ కోసం పెట్టిన వేప చెట్టు అనమాట. మా ఇంటికి నీడ అంటే వేసవకాలం వస్తే మాత్రం ఖచ్చితంగా అందరు ఇక్కడే కూర్చుంటారు. ఇదనమాట నేరేడు చెట్టు జున్ను చెట్టు కలిసి బజార్ మొత్తం నేడుకుంటే ఇక్కడే కూర్చుంటారు అనమాట. పెద్ద వయసు వాళ్ళందరూ మంచిగా కూర్చుని తెచ్చుకొని. ఇది మా ఇంటి అయితే స్టార్టింగ్ ఎంట్రీ గేట్ అనమాట. వచ్చేయండి, చలో మా ఇల్లు చూపిస్తా. ఫస్ట్ ఇదే అండి మాది రేకుల చెట్టు, మా అమ్మ వాళ్ళది. ఫస్ట్ అయితే మాది వచ్చేసి తాటాకిల్లు. తర్వాత కొన్ని నిదానంగా అయితే అమ్మ వాళ్ళు రీమోడలింగ్ చేయించుకున్నారు అనమాట. ఇల్లు పడేయకుండా కొంచెం గోళ్ళ పైకి లేపి తాటాకిల్లని రేకుల షెట్టుగా అయితే చేశారనమాట. ఇదైతే నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడైతే చదువుకునే పిల్లలకి మలబార్ గోల్డ్ స్కాలర్షిప్ అయితే వచ్చిందండి. అప్పుడైతే నాకు 3000 వచ్చింది. నేను చదువుకునే పిల్లలు నా పేరు కూడా ఇచ్చారు మా లెక్చరర్ అయితే. అప్పుడైతే నాన్న వాటితో వచ్చి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో అయితే ఈ మిషన్ అయితే నాన్న నాకైతే కొన్నారనమాట. పాతవి ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా. ఇది అప్పుడు నుండి కొన్నప్పుడు కూడా బాగా ఎందుకు లాగుతున్నాయి చెప్పు. మిషన్ మాత్రం ఇప్పుడు కూడా బాగానే వస్తుంది. ఏ రిపేర్ వచ్చినా ఫోన్లో యూట్యూబ్లో చూసి నేనే రిపేర్ చేసుకుంటాను. ఇంకా స్టిచ్చింగ్ కూడా చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. మాదే ఇది అనమాట. దీనికి ఒక 4-5 ఏళ్ళు ఇది కూలర్ కొనేసి వేసవకాలంలో నాన్న మేము పెళ్లి కాకముందే కొనేసారు. సెలవులకి మేము వచ్చాము, పిల్లలకి సరిపోదని అయితే ఈ రెండో కూలర్ కూడా తీసుకున్నారనమాట. కూలర్ కొనమని డబ్బున్న వాళ్ళొద్దు అనుకో మా హల్లి. పిల్లల కంఫర్ట్ కోసం మా నాన్న ఏదైనా చేస్తారు అన్నమాట. ఇంకా పాత ఇంటి నుండి ఎప్పటి నుండి మా ఇంట్లో తరతరాలుగా ఉంటుందండి. తరతరాలు కాదుగా, ఫస్ట్ ఇంటి దగ్గర నుండి ఉంటుందన్నమాట. బెంచి వల్ల ఇంకా అదైతే వెగిన వాళ్ళు పోయి వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు అనమాట. వాళ్ళు పోయి అది మా ఇంటి దగ్గర అయితే వాళ్ళు ఇంటి పని చేసుకుంటారు. ఖాళీ లేదని మా ఇంటి దగ్గర పెట్టారు. ఇంకా వచ్చేసి ఇదైతే చెక్క ఉయ్యాల. ఇద్దరు పిల్లలకు కూడా గుడ్డు అంటే చీర ఉయ్యాలే కట్టాను. మా మేనత్త ఉయ్యాలు ఖాళీగా ఉంటున్నాయంటే ఆ ఉయ్యాలు పంపించింది అనమాట. పాపని హందులో కూడా చేస్తాం, తెలుసు కదా మా జున్నమ్మ. ఇది మా వంటగది. ఇదైతే మా గ్రైండర్ అనమాట, పొకరాయి గ్రైండర్. కేజీ పప్పు, 1 కేజీ పప్పు రుబ్బిద్ది అనమాట అది. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్. ఇది సేమ్ టు సేమ్ ఇలాంటిదే మా అక్క కొన్న చిన్నని వాళ్ళు కూడా కొనుక్కున్నారు అనమాట. ఇలాంటిదే నా కుకింగ్ వీడియోస్లో మా కిచెన్ చాలామంది చూసే ఉంటారు అనమాట. ఇదైతే గ్యాస్ స్టవ్ అనమాట మాది. ఇది మా వంటగది. అంటే కొంచెం ఉన్నవాళ్ళైతే కబోర్డ్స్ ఇంకా బాగుంటుంది కదా, మాకు ఇలా అనమాట. సామాను ఎక్కువ ఏమి ఉండవు కదా అని అయితే వంటగదికి అయితే అర్మార్లు ఏమి పోయించలేదన్నమాట. ఇది అన్నమాట మా వంటగది. అయితే 2 గదులు అనమాట మా ఇల్లు. ఆఫ్ చేయి. ఇప్పటిదాకైతే బయట ఉన్నాయి చూసారు, వంటగది చూసారు కదా. ఇంకా లోపల 2 గదులు ఉన్నాయి అనమాట. అది చూపిస్తా, చూసేయండి. ఇవైతే మేము దేవుడు పూజ చేసుకున్నాయి అనమాట. ఈరోజు తొలేకాదశి. ఇల్లు పిల్లలు కోసం తెచ్చేది అయితే పండగ చేసుకోలేదు. నానైతే మినపప్పు ప్యాక్ చేస్తారు. నాన్న కట్టలవి మన చదువుకున్నవి ఏదో చిన్నమ్మ సైకి. కుర్చీకైతే ఒక స్టోరీ ఉంది. ఏంటంటే చిన్నప్పుడు అక్కడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. అప్పుడైతే అక్కడ కుర్చీ కావాలంటే మారం చేస్తే అప్పుడు ఆ రోజు 150-100 రూపాయలు పెట్టి అయితే నా నక్క కోసం అయితే కుర్చీ తీసుకొచ్చారు.
అప్పటి నుండి మా అక్క పిల్లలు మా పిల్లలకి తరతరాలుగా వస్తున్న పిచ్చి అనమాట. నేను చాలా జాగ్రత్తగా చూసిద్దమ్మా. ఇవి అనమాట. ఇదైతే జిమ్ము సైకిల్. ఇది చెప్పండి మా మామయ్యలు మేమైతే కలిసి తీసుకున్నారండి టీవీ. వాళ్ళ టీవీ పోయింది, మా టీవీ అయితే ఉందన్నమాట. అంటే కొంచెం దీంతో ప్రాబ్లం ఉంది, అయినా రిపేర్ చేయించి వాడుతున్నాను అనమాట. ఈ మంచానికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ఫస్ట్ స్టాండ్ అయితే కాదు, 6 సైజు. అంటే డబ్బుతో కొనుక్కుంటారు కదా, రెడ్ అయిన దగ్గర అయితే ఆయన కొన్న రేట్లో సగం అయితే మా దగ్గర పే చేసి తీసుకున్నారు అనమాట. దీనికి మంచానికి డబ్బులు అంటే దీనికి చిన్న ప్రాబ్లం ఉంది, ప్లేవుడ్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట ఈ మంచానికి. అలా అయితే అమ్మ వాళ్ళకి కూడా డబ్బులు మంచం అయితే వచ్చింది. ఇది మా మంచం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాన్ పాడైపోయింది అప్పట్లో. ఎందుకమ్మ బాగు చేపిద్దామన్నా, బాగు చేయడానికి 500 అడిగారు. వద్దమ్మ, ఎందుకు 500 పెట్టి బాగు చేపిస్తుంది, ఉండిద్దాం అన్న. ఆ రోజు మా అమ్మ బాగు చేపించింది, ఇప్పుడు కూడా మంచిగా నడుస్తుంది అనమాట ఈ ఫ్యాన్. ఇది మా సామాను అనమాట. మాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసింది. ఇంకా అమ్మకి ఇంకా కొంచెం సామానే ఉంది, చాలా మార్చేసాం అనమాట. ఇది మా గది అనమాట. ఇది మా యొక్క రూమ్ అని చెప్తాం. దాని ఎక్కువ ఇక్కడే ఉండిద్ది. అంటే నవార్ మంచాలు ఈ రోజుల్లో ఎవరింటికారంటే పల్లెటూరులో ఉంటున్నాయి, కానీ సిటీల్లో ఉండవు అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే నాన్నకి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు చెక్క మంచం అయితే చేయించుకున్నాడు నాన్న. బయట వర్షానికి తడిసి పాడైపోతుంది అనమాట. ఇంట్లో పెట్టారు, ఇది ఇంట్లో ఉండదన్నమాట. ఇంకొచ్చేసి ఇది నవార్ మంచం. ఇదైతే మేము బట్టలు పెట్టుకుంటాం అన్నమాట. ఇది అల్మారా. ఈ బట్టల దగ్గర నన్ను అమ్మ ఎక్కువ తిడుతూ ఉండిద్ది. వీడియోస్ కోసం తీస్తూ ఉంటాను, మళ్ళీ మడతేసి మంచిగా పెట్టను, అందుకని ఖరాబ్ చేస్తుంటానని తిట్టిద్ది అనమాట. ఇది మా బీరువా అన్నమాట. అమ్మ వాళ్ళు దీనికైతే అర్థం ఉన్నదైతే తీసుకున్నారు. 2 పిల్లలకి ఇవ్వాల్సిన ఇచ్చేసారు నాన్న. అమ్మ అయితే వాళ్ళు కూడా మార్చేసేసారు. కొంచెం సామాన్యం అయితే అమ్మవారికి అయితే ఉంది ఇదన్నమాట. ఇంకైతే ఇది నా సామాను, మళ్ళీ అది నా సామాను. ఇక నేనైతే 5వ నెల వస్తే వెళ్ళిపోవాలి కదా, అంటే కావాల్సినవి కూడా కొనేసింది అనమాట. కదా కరివేపాకు చెట్టు ఆఫ్ చేయి. టోటల్గా మా ఇల్లు అయితే ఇదండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. మాలాంటి చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వ్లాగ్స్ కూడా, లాంగ్ వీడియోస్ కూడా చేయాలి అనుకుంటున్నాను. మా ఇల్లు మాత్రం పల్లెటూరులో మా ఇల్లు మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.